ఈరోజు ఎందుకు నువ్వు ఇట్టున్నావు తెలుసా? ఎందుకు నువ్వేమో నీతిగా ఉండాలని, నువ్వు మారాలని ఇక్కడికి వస్తున్నావు కానీ మారలేకపోతున్నావు. నువ్వు మంచిగా ఉండాలని ఆశపడుతున్నావు కానీ ఉండలేకపోతున్నావు. అంతే. నువ్వు ఏం నిర్ణయించుకున్నావు తెలుసా? ఇప్పుడు పాపాలు చేస్తానే ఉండాలేమో కానీ దేవుడు క్షమిస్తానే ఉంటాడు, నేను కంటిన్యూ అయిపోతాను. కాదు బ్రదర్, కాదు సిస్టర్, అలా కాదు. నీకు కావాల్సింది హోలీ స్పిరిట్ బాప్తిజం. నీకు పరిశుద్ధాత్మలో బాప్తిజం కావాలి. హల్లెలూయా. అప్పుడు నీ బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. నీ నోరు ఇన్ని రోజులు శాపాలు ఇచ్చేదిగా అది పెద్ద సొదొమ గొమొర్రాగా ఉండొచ్చు. ఈ రోజు నుండి అది ఆశీర్వాదపు ఊటగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు ఏ బాప్తిజం కావాలి మీకు? నీకు కావాల్సింది హోలీ స్పిరిట్ బాప్తిజం. నీకు పరిశుద్ధాత్మలో బాప్తిజం కావాలి. హల్లెలూయా.